అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా ఫ్రెండ్స్ని కలవబోతున్నాను. బీటెక్ ఫ్రెండ్స్ వాళ్ళు. మా బీటెక్ అయిపోయి 6 months అయింది, 6-7 months అయింది. దాని తర్వాత అందరిని ఒక్కొక్కరిని కలిసినా కానీ అందరినీ కలిసి కలవలేదన్నమాట. అంటే అలానే ఒక్కొక్కరు వస్తారు, కలుస్తారు, వెళ్ళిపోతారు. సో అందరం కలవబోతున్నాం ఈరోజు. ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది నాకు కూడా తెలియదు గైస్. పెద్ద ప్లానింగ్స్ ఏం చేయలేము మేము. అక్కడికి వెళ్ళి ఆలోచిస్తాం. ప్రజెంట్ ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మేము ప్రతి వీడియోలో నేను ఒక్కదాన్ని ఉంటా కాబట్టి మీకు బోర్ కొడుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి వీడియో ఎంత పెద్దదైనా బోర్ కొట్టదు. సో చూడండి మొత్తం వీడియో. సో ఇదే నా డ్రెస్ గైస్. నాటలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ నుంచి మేము జేబీఎస్ వెళ్ళాము. ఫ్రెండ్స్ వచ్చేది జేబీఎస్కే కాబట్టి మేము అక్కడికే డైరెక్ట్గా వెళ్ళిపోయాం. నేను హేమంత్ ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగాము. రసం ఎలా తాగాలంటే ఇలా తాగాలి. హరిత ఇంకా శివ గజ్వేల్ నుండి వస్తున్నారంటే మేము జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ హరిత వచ్చేసింది. హరిత గైస్, హేమంత్ గైస్, ప్రణీత్ గైస్, తెల్వద్ గైస్, నాగలక్ష్మి ఫ్రమ్ మెకానిక్, నాగా గైస్, నాగా ఫ్రీ ఫ్రెండ్స్ మా గ్యాంగ్లో. చెట్టుకుప్పలో నిల్చొని వీడియోలు చేస్తున్నారు. ఎస్, మేము దొరికింది ఇక్కడే అంట గైస్. మా పెద్దవాళ్ళు చెప్పింది. వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం వెయిట్ చేస్తారు. వరద బాధితులు పులిహోర పొట్లాల కోసం వెయిట్ చేస్తారు కదా, అట్లున్నారు మీరు. సేమ్ వరద బాధితులం మేమైతే ఆ పులిహోర పొట్లం శివానే. ఈ శివ నా కోసమే ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళిపోయాము. ఇంకా 1 అయింది టైం. ఇంకా అక్కడే కూర్చొని ప్లాన్ చేసుకున్నాం మేము ఎక్కడికి వెళ్ళాలని. తినడానికి వచ్చాం గైస్. వీళ్ళిద్దరు వెజిటేరియన్. మండి ఉంది. నీకెందుకే వెజ్ మొహానికి వెజ్ ఇది కూడా వెజ్. ఇప్పుడు మీరు ఇంటి నుండి వచ్చేటప్పుడు బాక్సులు తెచ్చుకోవడం బెటర్. ఒక బాక్స్లో అన్నం, ఒక బాక్స్లో పప్పు తెచ్చుకుంటే అది ఇంకేమైనా తెచ్చుకోండి. పప్పు తెచ్చుకుంటే మీ మొహాలకి ఎందుకే. ఒక అరగంట మెనూ కార్డ్ చూసి తర్వాత వాళ్ళు ఆర్డర్ చేసింది ఏంటి అంటే మలై పన్నీర్ కోఫ్తా అండ్ పన్నీర్ బిర్యానీ. కోఫ్తా తిన్నాక వాళ్ళ రియాక్షన్ మీరే చూద్దరు కానీ వెయిట్ చేయండి. వీళ్ళకి టమాటా పప్పు రైస్ ఇలా మొహాలకి ఎక్కాడుకుంటే పిస్తా హట్కి వచ్చింది. ఇక్కడ వెజ్లో మండి లేదు. మాకు చూడండి మంచిగా సూప్ పెట్టు. 365 daysలో వీళ్ళు ఓన్లీ 10 రోజులే తింటారు కదా. మిగతా అన్ని రోజులు తిన్నాయి గుర్తించారు. ఓన్లీ ఏంటిది గైస్ అది? పన్నీర్ కోఫ్తా అంట మలై తిన్న తర్వాత పప్పు అన్నం ఎక్కువ మీకు, అందుకే తినండి. తినో షో కిడ్స్. కట్టుకుంటే మళ్ళీ చూద్దాం guys. ఏంది ఏం ఎక్స్ప్రెషన్ రావట్లే. ఇప్పుడు చెప్పండి మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఏంటమ్మది మలై? వాట్ ఈస్ దట్ మలై? నేను ప్రాసెస్ అడగలేదు, టేస్ట్ ఎట్లుంది చెప్పు. అంటే దాని టేస్ట్ అడిగితే నాగా ఏమంటుంది అంటే ఫ్రెష్గా పాలు పితికి స్టవ్ మీద పెట్టి ఒక నిమ్మకాయ పిండి ఇరిగిపోయిన పాలను తీసుకొస్తే టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉందంట. అస్సలు బాలే గైస్, వరస్ట్గా ఉంది. మీరు కనుక పిస్తా హౌస్కి పోతే ఆ మలై పన్నీర్ కోఫ్తా మాత్రం అస్సలు ట్రై చేయకండి.
ఎట్లుంది పన్నీర్ ఉన్నట్టుంది. వాడు ఎప్పుడు రకరకాలుగా ఉంది. లేదు లేదు మరి నాగా ఆర్డర్ చేసినప్పుడే మనం అర్థం చేసుకోవాలి అది వరస్ట్గా ఉంటుంది అని. అది నిజమే కదా. ఇప్పుడు లిక్కి ఏదో చెప్తుందంట విందాం. ఏది అంటే ఇప్పుడు ఏంటి దాని ప్లేటే తినలేకపోయింది. బిజీగా ఉన్నాడు బాబు. ఇంకా నాగా అండ్ హరి వాష్రూమ్స్కి వెళ్ళారు. అప్పుడు నాగా బ్యాగ్లో ఏముందా అని వెతికితే మాకు సన్ స్క్రీన్ దొరికింది. ఇక వస్తే ఫినైల్ కూడా దాకే గ్యాంగ్ గైస్ మాది. అలాంటిది సన్ స్క్రీన్ వదులుతామా, ఇంకా ఓపెన్ చేసి పూసేసుకున్నాం. పుల్లు 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 మొత్తం అయిపోతున్నాం. మొత్తం కాదు రేట్ అంతెందుకు పట్టుకో. ఇద్దరు ఇంకా మేము చౌమహల్లా ప్యాలెస్కి అయితే వచ్చేసాం. దాని టికెట్ ప్రైస్ అయితే 150 రూపీస్ పర్ పర్సన్. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. ఇదే గైస్ చౌమహల్లా ప్యాలెస్. ఏం చెప్పాలి? దిస్ ఇస్ చౌమహల్ ప్యాలెస్. నాకు తెలుసు. విఆర్ క్వీన్స్. తెలీదు ఇంకా. ఇది చౌమహల్ ప్యాలెస్ అంట. చెప్పేసిన నేను అందరి చౌమహల్ ప్యాలెస్ గైస్. లోపలికి వెళ్తే మన స్టోరీ ఉంటే చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్ మీకు. ఇప్పుడైతే ఫొటోస్ దిగబోతున్నాం ఇక్కడ. ఈ మేడం గారికి యాస్థెటిక్ గా ఫొటోస్ కావాలట. యాస్థెటిక్ గా ఫొటోస్ కావాలంట. నేను ఎలా ఉన్నా కానీ నాకు యాస్థెటిక్ గా కావాలి ఫొటోస్. మేము క్వీన్ లా లేకపోయినా కానీ ఉండాలి అలా. హాయ్ గైస్, మేము ఇప్పుడు చౌమహల్లా ప్యాలెస్. నిన్న ఎవడు అడిగిండు రమ్మని పాట. నేను వస్తా. ఫస్ట్ ఇయర్ నుండి వీళ్ళు అనుకుంటున్నారు, థర్డ్ ఇయర్లో మేము అనుకున్నాం కానీ రాలేదు. 5th ఇయర్లో గైస్. అంటే మేము బ్యాగ్ ఏమంటారు బ్యాక్లాగ్స్ ఏం లేవు కానీ బీటెక్ అయిపోయింది. ఓకే గైస్, లోపల ఎట్లుందో చూద్దాం. షో చేయడానికి స్పెచ్ పెడతాం గైస్. ఇక్కడ అమ్మాయిలు బాగున్నారు గైస్. ఇది తప్పించి చప్రిలా చౌమహల్లా ప్యాలెస్ గురించి నాకు తెలిసింది చెప్తాను. చౌ అంటే 4, మహల్ అంటే ప్యాలెస్ అని. ఇది వన్ ఆఫ్ ది అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ది నిజామ్స్ ఆఫ్ ది హైదరాబాద్. ఈ ప్లేస్ కన్స్ట్రక్షన్ 18th సెంచరీలో స్టార్ట్ అయింది. అరౌండ్ 1750s ఆ టైంలో అలబ్జంగ్ దీన్ని స్టార్ట్ చేశారు, హూ వాస్ ది వన్ ఆఫ్ ది నిజామ్స్. తర్వాత జనరేషన్స్ లో దీన్ని బాగా ఎక్స్పాండ్ చేశారు. సో హైదరాబాద్ ని రూల్ చేసిన నిజామ్స్ కి ఇది ఒక రాయల్ సీట్ లాగా ఉండేది. ఇంపార్టెంట్ మీటింగ్స్ అయినా, రాయల్ గ్యాదరింగ్స్, ఇలా అఫీషియల్ ఈవెంట్స్ ఇక్కడే జరిగేవంట. అయితే ఇక్కడికి వస్తే ఏం చూస్తాం అని అంటే, మెయిన్ అయితే నాకు ఇక్కడ నచ్చింది పిక్చర్స్, నిజామ్స్ యొక్క పిక్చర్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఆయుధాలు. అంతేకాకుండా వాళ్ళు వాడిన వింటేజ్ కార్స్ కూడా ఉంటాయి. అన్ని కూడా చాలా బాగుంటాయి. నిజంగా మీరు హైదరాబాద్ లో ఉండి చౌమహల్లా ప్యాలెస్ ని విజిట్ అవ్వలేదంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. నా చెప్పే నీదేనా డ్రెస్? వేటు అఫ్తబ్ అంట గైస్. అఫ్తబ్ అంటే ఏంటో కామెంట్ చేయండి. చౌమహల్లా ప్యాలెస్ బాగుందా గైస్? మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. మీకు ఎట్లా ఒకసారి చెప్పండి ఎట్లా అనిపించిందో. వీళ్ళని అడగడం నా బుద్ధి తక్కువ గైస్. వీడికి బాగా నేత్రానందం ఎక్కువైంది. నేత్రానందం బాగుందంట గైస్. సో బాయ్స్ అందరు నేత్రానందం కావాలంటే రావచ్చు. వీడియోస్ తీయమంటే సో తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చున్నాం మేము. అయిపోయింది గైస్ మా చౌమహల్లా ప్యాలెస్. చౌమహల్లా ప్యాలెస్ చూడడం అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ మేము చార్మినార్ పోతాం. చార్మినార్ పోయి అక్కడ షాపింగ్ అట్లా చేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ముచ్చట్లు ఇస్తున్నారు గైస్ అందరూ. బాగుంది, మీరు కూడా వచ్చి విజిట్ అవ్వండి, అన్నీ చూడండి. చూసే అన్ని లేకపోవచ్చేమో కానీ చూడొచ్చు. నాకేమన్నా తెలుసా, వాడు ఊరికే
టైం అయిపోయిందని మమ్మల్ని తరిమేస్తున్నారు గైస్. ఎక్కడ ప్రశాంతంగా కూర్చొని అట్లే మొత్తం తిరిగి తిరిగి అలసిపోయినాం అనేది కూడా లేకుండా తరుముతున్నారు వాచ్మెన్స్ వచ్చి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా తరుముతారు. అబ్బా ఇది పెట్టుకున్న ప్రతిసారి నాకు నేను ఇంకా నీ దాంట్లో నేను ఆన్ చేయమన్నాం అనుకుంటున్నాను. నన్ను 5G అన్నావు కదా ఎడతా గైస్. ఇప్పుడు మాది అయిపోయింది, ప్యాలెస్ విజిట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్యాలెస్ విజిట్ అవ్వడం అయిపోయింది. ఇప్పుడు చార్మినార్కి పోతున్నాం. అక్కడ నేను ఒక గేమ్ చెప్తున్నా, వీళ్ళందరూ ఆడతారో ఆడరో నాకు తెలియదు. నీది ఆన్ చేయి. ఆడవా? ఆడుతుంది గైస్. దబ్బుకో ఎట్లన్నది ఎట్లన్నది. ఇంకా స్టార్ట్ అయిపోయాం చార్మినార్కి అయితే. మహల్లా ప్యాలెస్ అయితే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం, బట్ చార్మినార్ చాలా సార్లే చూసాం. షాపింగ్ కోసం అండ్ ఫుడ్ కోసం చార్మినార్కి అయితే వెళ్ళాము. నా ఫ్రెండ్స్ తో కలిసి చార్మినార్ విజిట్ అయితే ఇది ఫస్ట్ టైమే. చాలా రష్ ఉన్నారు. ఇది రంజాన్ సీజన్, అందులో సండే కాబట్టి ఆ రోజు ఫుల్ రష్ ఉండే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రష్ ఉంటుందని. కాలు తీసి కాలు పెట్టడానికి కూడా రాలే గైస్ మాకు. అక్కడ గేమ్ ఆడుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి అని అనిపించింది. ఫుల్ రష్ ఉండే అక్కడ. గైస్ మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, శివ ఫస్ట్ టైం చార్మినార్ 22 సంవత్సరాల తన జీవితంలో ఫస్ట్ టైం చార్మినార్ చూస్తుందంట. అది మాతో పాటు చూపించడం మాకు చాలా ఆనందకరం. మీతో పాటు చూడడం చాలా ఆనందకరం అని చెప్పు. మీతో పాటు ఆనందం అని చెప్తాను. ఇక్కడ కూడా నేత్రానందం బాగుంది. దాన్ని చూస్తుంటే ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి నచ్చే ప్లేస్ అంటే చార్మినారే. దాన్ని అలా చూస్తూ ఉండిపోవచ్చు. నైట్ టైం ఫ్రెండ్స్తో చార్మినార్ విజిట్ అవ్వడం అనేది చాలా బెస్ట్ మెమరీ. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి ఇది ఖచ్చితంగా. మధ్య రీల్స్లో ట్రెండ్ అయింది కదా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అని చెప్పి, అవి చేపించుకుందాం అని చెప్పి చాలా చూసారు నాగా అండ్ హరిత, కానీ ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్పారు. అయితే ముందు నుండి ఆ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే. నాగకి ఏం పనిలేదు గైస్. వీళ్ళ మొహాలకి హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ కావాలట. పోతారు, ప్రైజ్ అడుగుతారు. అది రేట్ ఎక్కువ అని తెలిసి కూడా మళ్ళీ ఎంతనా అనుకుంటా వస్తారు. బేసిక్గా గర్ల్స్ అంటేనే అంత. మేడం పడిపోయింది ఇంకా ఇక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్కి వచ్చేసాం. చాలా బాగుంటుంది అని చెప్పి రీల్స్లో చూసిందంట నాగా, అందుకే ట్రై చేద్దామని చెప్పి వచ్చాం. తీసుకున్నామో వాటి నేమ్స్ అయితే నేను మర్చిపోయా గైస్. ఈ నేమ్స్ మీకు తెలిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు ట్రై చేయలేదంటే ఈసారి చార్మినార్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. బాగుంది గైస్. ఎట్లా అనిపించింది టేస్ట్? బాగుందా? కొంచెం కాళ్ళు వస్తున్నాయి గైస్. ఇంకా మేము పోతున్నాం ఇంటికి. నాకు ఈసారి ఫైనల్లీ అంత రష్లో నుండి బయటపడ్డాం. ఇంక ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది, కానీ నాగాని ఇంకా హర్తని బస్ ఎక్కిద్దామని చెప్పి JBS వెళ్ళాం. లాస్ట్ బస్ అంటే గైస్ నేను ఇప్పుడు ఇది మెదక్ నుండి వచ్చింది. నేను ఇప్పుడు ఇంకా మళ్ళీ వెళ్ళలేం గైస్. మా ఇంట్లో ఉంటుంది. ఉన్నాయి తీసుకో బస్లో తిన్నా. బాయ్ బాయ్ హార్స్. ఎట్లా అనిపించింది? నీకు అడిగిన క్వశ్చన్ నీకే. బాగుంది, హ్యాపీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ 6 months తర్వాత మేమందరం కలుస్తూనే ఉంటాం. 6 months తర్వాత ఇది అందరినీ కలిసింది. దీన్ని మేమందరం కలిసినాం. మళ్ళీ కలవని వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే భాను, నవీన్, సిఆర్, వీకే. వాళ్ళు నలుగురు రాలే ఈరోజు. వాళ్ళు కూడా వచ్చింటే చాలా బాగుండేది గైస్. బాయ్. నీకు ఎట్లా అనిపించింది హేమ? నిజంగా బాగుంది. నిజంగా బాగుందా? నేనేందో 2 హ్యాండ్స్తో తింటున్నాను. మల్టీ టాలెంట్ పర్ఫెక్ట్. ప్రణీత్ ఎడివాడు. ఎప్పుడు వస్తావు మళ్ళీ మా ఆఫీస్? నెక్స్ట్ వీకెండ్. నా బర్త్డే ఉంది గైస్ నెక్స్ట్. స్టేటస్ పెట్టాం గైస్. స్టేటస్ పెట్టాం. నాగా
బర్త్డే మొన్న అయింది కానీ మేము ఎవరం స్టేటస్ పెట్టి పాపం బాధపడి అదేదో ఆ రోజు అడుగుంటే పెట్టేటోళ్ళం బాయ్ గైస్ బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ టు లిఖిత సబ్స్క్రైబ్ టు లిఖిత చిట్టి బోయిని చిట్టి పోయినానే మీరు సబ్స్క్రైబ్ అదంతా కాదు గాయస్ సబ్స్క్రైబ్ ఇది పక్క అరే గైస్ నాది పెద్ద నవ్వు అని అంటారు అందరూ నా దాంతో పోలిస్తే దీన్ని త్రిబుల్ ఉంటుంది దీని నవ్వు సబ్స్క్రైబ్ టు లిక్కి గాయస్ లిక్కి మేము కాదు మీరు కూడా భరించండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నేను ఇంతకుముందు బ్లాగ్స్ వేసేటప్పుడు వీళ్ళు ఏమన్నారు హౌలగాళ్ళు ఈరోజు వీడియోస్ అంటే అబ్బా ఇది నిజంగా యూట్యూబ్ దానిలోనే బిహేవ్ చేస్తుందని నన్ను తిడుతున్నారు ఇంతకుముందు కూడా బ్లాగ్స్ చేసిన కాకపోతే అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు అంతే ఇప్పుడు నాకు అప్పుడు నార్మల్గా నేచురల్గా చేసేది గాయస్ ఇప్పుడు ప్రతిదీ ఇది నాకు వీడియో కావాలి అని పోతే ఎట్లా ఒక బాయ్ చెప్పు బాయ్ మళ్ళీ 6 months తర్వాత కాదు తొందరగా కలుగుతాం బాయ్ వీళ్ళే నా ఫ్రెండ్స్. నాకు ఎక్కువ మెమరీస్ ఉంది వీళ్ళతోనే. నా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా వీళ్ళే రీజన్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదే చేత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.